అర్థమైంది అన్నవాళ్ళు చేతులు పెరుగుతుంది. ఏం మెల్లిమెల్లిగా లెగుతున్నాయి చేతులు, అసలు లెగట్లా. అర్థమైంది కదా. ముందు మనకేం కావాలి? దేవుని విశ్వసిస్తున్నాము, ఆలయానికి వస్తున్నాము, బాగానే ఉంది, వెరీ గుడ్. మరి ఆలయానికి వచ్చినాము, దేవుని విశ్వసిస్తున్నాము, మనం ఏం చేయాలి? మన రక్షణ నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ఉంటేనే రక్షణ, లేకపోతే లేదు. అదే రెండవ రాకడ రక్షణ నిమిత్తం. శాశ్వతమైన రక్షణ నిమిత్తం ఏది? రక్షించబడిన తర్వాత మనం చనిపోయిన తర్వాత యేసు ప్రభువు వచ్చి మళ్ళా రాజ్యానికి తీసుకెళ్తాడు. ఎప్పుడు? మనం రక్షించబడిన తర్వాత. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మయ్య, అర్థమైందా? ఇప్పుడైనా అర్థమైందా? అర్థం కాకపోతే చెప్పండి నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి అర్థం కాకపోయినా, మీ అందరిలో ఎవరికి అర్థం కాకపోయినా చేయెత్తితే అర్థం కాలేదు అన్నప్పుడు నేను చెప్తా. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదు ఎవరు చెప్పండి. అర్థం కాలేదమ్మా, అర్థం కాల చెప్తా, మళ్ళీ చెప్తాను. దా ముందు కూర్చోదా, నువ్వు వెనక్కి వెళ్ళావు. సరే అక్కడే ఉండు, వినపడుతుందిగా. చెప్తా, మళ్ళీ చెప్తాను నీకోసం. ఏంటంటే ప్రియులారా, మళ్ళీ వాక్యం చదివి వినిపిస్తా మీకు. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి, మన పాపాలను భరించడానికి ఒక్కసారి అర్పించబడ్డాడు ఆయన. తర్వాత తన కొరకు కనిపెట్టుకొని ఇండు వారి రక్షణ నిమిత్తము, దేవుని కోసం కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం, రక్షించబడటానికి పాప సంబంధం లేకుండా రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. భూలోకానికి పరిశుద్ధాత్మను పంపించారు. పరిశుద్ధాత్మను కోరుకోవడమే మందే ఆలస్యం. అప్పుడు నువ్వు రక్షించబడతావు. పరిశుద్ధాత్మ కోరుకున్న తర్వాత నువ్వు రక్షించబడతావు. అప్పుడు నీకు ఎటువంటి ఇబ్బంది లేదు, బాధ లేదు. ఇక పరలోక రాజ్యం గ్యారంటీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.